వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము న్యూ 2024 అండి. ఈరోజు ఈపీసీఎల్ వారు ఉద్యోగ నేస్తంలో ఎస్సీ సబ్ కేటగిరీస్ ఎలా ఎంటర్ చేయాలో ఉద్యోగ నేస్తంలో నేను చూపిస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో మై ఛానల్. ఎలాగో చూద్దామండి. ముందర మెయిన్ ఈపీసీఎల్ సైట్లోకి వెళ్ళి లాగిన్లోకి వెళ్ళాలండి. లాగిన్లో క్లిక్ చేయగానే ఇక్కడ ఎంప్లాయర్ అని వస్తుందండి. ఎంప్లాయర్ లాగిన్ క్లిక్ చేయగానే ఒక ఐడి నెంబరు క్యాష్ ఉందండి. ఈ ఐడి నెంబర్ ఓన్లీ ఎస్సీ మాత్రమే, ఐడికి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉందన్నమాట అండి. ఐడి నెంబర్ క్లిక్ చేయగానే మనకి ఎస్సీ కేటగిరీ మాత్రమే కనిపిస్తుంది అన్నమాట. అంటే ఎస్సీ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఎంప్లాయీ ఎవరైతే ఎస్సీ కేటగిరీలో ఉన్నారో మాత్రమే వాళ్ళకే వస్తుందండి. ఈ ఎంటర్ చేయగానే ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుందని చూపిస్తాను చూడండి. ఇది ఇలాగా ఈ ఉద్యోగ నేస్తం యాప్లో ఇలా చేసిన తర్వాత మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అని అప్లోడ్ చేస్తుండే ఓన్లీ ఎస్సీ మాత్రమే కనిపిస్తుందండి. మిగతా వాళ్ళు ఎవరికి కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ సబ్ కేటగిరీ ఎస్సీ 1, 2, 3 ఉంటాయండి. ఎస్సీ 1లో మీకు ఏదైతే గ్రూప్ ఉన్నాయో ఆ గ్రూప్ వస్తుందండి. ఎస్సీ 2 అయితే ఈ గ్రూప్లో ఏ సబ్ గ్రూపులు ఉంటాయో ఏది వస్తుందండి. ఎస్సీ 3లో ఏ గ్రూప్లు ఉంటే ఆ గ్రూప్ వస్తుందండి. ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే సర్టిఫికేట్ అనమాట అండి. క్యాస్ట్ సర్టిఫికేటు అది ఎంఆర్ఓ గారు అని మీ ఆఫీస్ మీ సేవలో ఇస్తారనమాట అండి. మీ సేవలో అప్లోడ్ చేసుకుని ఉండాలన్నమాట అండి. ఇది విత్ అటెస్టేషను విత్ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉండాలండి. అది రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఎలా ఉండాలో, మీ సర్టిఫికేట్ ఎలా ఉండాలో కూడా మీకు చూపిస్తానండి. అది అప్లోడ్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అయిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తారనమాట అండి. అది మీ వర్కేనండి. దాని తర్వాత ఇగో సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు ఇచ్చిన సర్టిఫికేట్లోనే సబ్ క్యాస్ట్ కంపల్సరీ ఉండాలి, కేటగిరీ ఉండాలి, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి, అన్నీ ఉండాలన్నమాట. అన్నీ ఉంటేనే మీరు అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అమ్ము న్యూ 2024 అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.